పొందొచ్చు. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. మరలా ప్రభు అంటాడు, నా చిత్తము కాదు నీ చిత్తమే జరిగించుము కానీ అని ప్రభు అంటాడు. పేతురు గారు కూడా ఆయన వచ్చినాడు సేవ జీవితంలోనికి. నీవు ఒకవేళ టైం వస్తుంది, నీ నడుము కట్టి లాక్కుని వెళ్ళిపోతారు, నీకు ఇష్టము కాని చోటికి తీసుకుని వెళ్ళిపోతారు, నీవు ఒకళ్ళు చంపబడతావు, కంఫర్ట్ జోన్ ఉండదు నీ జీవితంలో అని ప్రభు అన్నప్పుడు, అలాగే ప్రభు నీతో ఉంటే నీలో ఉంటే నీ రాజ్యం చేరితే చాలు అనుకున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అవును ప్రియులారా, మనం కూడా సేవకుడుగా అయినప్పుడు మనకిష్టము కాని దాన్ని దేవుడు తినిపిస్తాడు, మనకిష్టము కాని దాన్ని దేవుడు జీవితంలో అనుమతిస్తాడు. ద్వితీయోపదేశకాండము దీనికి కంటిన్యూషన్గా ఇంకొక సందర్భాన్ని చెప్పి లోతులోకి వెళదాం. 34వ అధ్యాయము 5వ వచనం లేక 1వ వచనం చూస్తే, దేవుడు మోషే చక్కగా కనాను దేశం కూడా నేను వెళ్ళిపోవాలనుకున్నాడు ఆయన. కానీ పిస్గా కొండ దగ్గర నేబో పర్వతం దగ్గరకి తీసుకుని వచ్చాడు. దేవుడు గారు నేను కూడా ఇజ్రాయేల్ దేశము, ఈజిప్ట్ దేశము, జోర్దాను వెళ్ళాం, సినాయి పర్వతం కూడా ఎక్కాం. నేను ఎక్కిన ఒంటి మొయ్యిలాగా కింద కూలిపోయింది, ఈయన వంటికి సులువుగా వెళ్ళిపోయింది పైకి సినాయి కొండ. వారు బాబు ఈ ఒంటిని మార్చి నన్ను మొయ్యలేకపోతున్నాడు, ఇంకా పేద ఒంటిని తీసుకొచ్చారు. అప్పుడు ముందుకు సాగింది నా ప్రయాణం. నెబో పర్వతం దగ్గరికి అక్కడే కౌజు పెట్టులు చూసాం మేము. మోషే నెబో పర్వతం దగ్గర ఆరోహణమైనాడు. 120 సంవత్సరాలు వచ్చినవి, ఇంకా జీవించే సంవత్సరాలు మోషేకు చాలా ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 34లో ఆయనకు దృష్టి మాంద్యం కలగలేదు, శత్రువు తగ్గలేదు. 120 సంవత్సరాలు వచ్చినట్టు ఇంకా మంచి యంగ్గా ఉన్నాడు, యాక్టివ్గా ఉన్నాడు. వానికంటే పితరుడు అబ్రహాం 175, మెతూషెల 969, ఇలాగా ఆదాము కూడా 930, 100 సంవత్సరాలు బ్రతికిన వారి పితరులు ఉంటే మోషే కాలంలో 120 సంవత్సరాలకి ఇంకా ఎక్కువ కాలమే బ్రతకాలైనా. కానీ అన్నాడు, ఈ నెబో పర్వతం దగ్గర నేను పిలుచుకుంటున్నాను, నువ్వు కనాను దేశంలో చూడవు, అదిగో యోర్దాను నది అంతా చూడు, నీవు నా దగ్గరకు వచ్చేయాలంటే. అలాగే ప్రభు అన్నాడు ఆయన. దేవునికి మహిమ కలిగిన గాక. 120 సంవత్సరాలుగా నాకు శత్రువు తగ్గలేదు, దృష్టి మాంద్యం కలగలేదు, నేను చక్కగా ఉన్నాను, ఇంకా నన్ను ఎక్కువ కాలం బ్రతికించు ప్రభు. ఇదేంటి నాకంటే నా పితరులు